శాంతమ్మ గారు తరచి అడగడంతో శశాంక్ కనిపించాడు ఆంటీ అని చెప్తుంది శిశిర. శాంతమ్మ గారు ముందు షాక్ అయిపోతారు. నీతో మాట్లాడా అతను? అసలు ఎక్కడ కనిపించాడు అని అడుగుతారు. హాయ్ గైస్, భవానీ భవీస్ రాసిన ఓ మనసా దరి చేరనీయవా మరోసారి. ఈరోజు ఎపిసోడ్ 15లోకి వెళ్ళి తెలుసుకుందామా అసలు శిశిర శాంతమ్మ గారికి శశాంక్ గురించి ఏం చెప్తుందో అని. ఇక ఆలస్యం ఎందుకు, మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. శిశిర శాంతమ్మతోటి, మా కంపెనీకి వచ్చిన కొత్త బాస్ ఎవరో కాదు ఆంటీ, శశాంక్నే అని చెప్పింది. అవునా, నీతో మిస్బిహేవ్ చేశాడా అని అడిగింది. తల అడ్డంగా ఊపింది శిశిర. క్షమించమని అడుగుతున్నాడు అని చెప్పగానే, అవునా, నువ్వేం చెప్పావు మరి దానికి అని ఆవిడ అడిగారు. నా మనసులో ఉన్నదే చెప్పాను ఆంటీ అని చెప్పగానే శాంతమ్మ గారు ఆమె సమాధానం ముందే ఊహించారు. పెళ్లికి ముందే తల్లి అయ్యి కన్న తల్లిదండ్రులకు దూరమయ్యి మానసికంగా శారీరకంగా ఎన్నో బాధలు అనుభవించిన ఆమె ఇప్పుడు వచ్చి క్షమించమని అడిగితే ఎలా స్పందిస్తుంది? శిశిర ఉన్న స్థానంలో ఎవరు ఉన్నా అలానే మాట్లాడతారు అని అనుకుంటుంది. కానీ ఎంతో జీవితాన్ని చూసిన ఆవిడికి తెలుసు, ఒంటరిగా పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో. తన భర్త చనిపోయాక తను ఒంటరిగా ఇన్నాళ్ళు ఎలా నెగ్గుకు వచ్చింది, అందులో లోటుపాట్లు అన్నీ తెలుసు ఆమెకి. శిశిర వంక అభిమానంగా చూస్తూ, శిశిర, నేను ఒకటి చెప్తాను వింటావా అని అడిగింది. నా గురించి పాప గురించి ఈ ప్రపంచంలో ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మీరే ఆంటీ. అన్నయ్య మాత్రమే, మీరిద్దరూ ఏం చెప్పినా నేను వింటాను అని చెప్పింది. శశాంక్కి గ్రీష్మ గురించి చెప్పు అని ఆవిడ అన్నారు. వెంటనే శిశిర, ఆంటీ ఏంటి మీరు అంటున్నది? నన్ను తను అహం చల్లార్చుకోవటానికి ప్రేమ పేరు చెప్పి నటించి నన్ను నిలువునా నాశనం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతనికి గ్రీష్మ గురించి చెప్పాలా? గ్రీష్మను నా నుండి దూరం చేసుకోలేను అని చెప్పింది. అతను గ్రీష్మను నీ నుండి దూరం చేస్తాడు అని ఎందుకు అనుకుంటున్నావమ్మా? నిన్ను క్షమాపణ అడుగుతున్నాడు అంటే అతను తన తప్పు తెలుసుకున్నాడు అనే కదా. ఒకసారి గ్రీష్మ గురించి కూడా ఆలోచించు. ఆ పసిదానికి తండ్రి ప్రేమను దూరం చేయటం ఎందుకు? అతనికి మరో అవకాశం ఇచ్చి చూడు. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని గ్రీష్మకి పూర్తి ఫ్యామిలీని ఇవ్వండి అని చెప్పింది. శిశిర చివుక్కున కుర్చీలో నుండి లేచింది. ఏమంటున్నారు? మీకు తెలుస్తుందా ఆంటీ? మీకు మేం భారంగా అనిపిస్తే చెప్పేయండి, ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. అంతేకాని అలాంటి వ్యక్తితో మరొక అవకాశం ఇవ్వమని ఎలా అడుగుతాను నేను? అంతకంటే నన్ను చావమని చెప్పేయండి, నేను వెళ్ళి సంతోషంగా చచ్చిపోతాను. కానీ అతనితో కలిసి బతకటం అనేది ఈ జన్మలోనే కాదు, పై జన్మలో కూడా జరగదు అని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. శాంతమ్మ గారు నిట్టూర్చి, కాలమే అన్నిటికీ పరిష్కారం చెప్తుంది అని అనుకుని తన గదిలోకి వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్ళిన శిశిర గతమంతా గుర్తురాగా చాలాసేపు ఏడుస్తూ కూర్చుంది. ఆమెకి తల్లిదండ్రి గుర్తుకు వచ్చారు. ఒక్కగానొక్క కూతురు అని చిన్నప్పటి నుండి చేతిని ఎత్తి ఒక దెబ్బ వేసింది లేదు. ఎంతో ప్రేమగా పెంచారు. తను అడగకుండానే అన్నీ అమర్చారు. తనేం చేసింది? వాళ్ళ ప్రేమను నమ్మకాన్ని మోసం చేసింది. అమ్మా నాన్న నన్ను క్షమించండి అని వారిని చాలాసేపు తలుచుకుంటూ కూర్చుంది. గ్రీష్మ అటు ఇటు మొదలవుతుందో పాప పక్కనే పడుకుని చేతితో మెల్లగా జోకొట్టింది. గ్రీష్మ తల్లివైపు తిరిగి శిశిర మెడ చుట్టూ చేతిని, నడుం చుట్టూ కాలిని వేసి పడుకుంది. కూతురి స్పర్శ వలన ఆమె బాధ కొంచెం హృదయానికి స్వాంతన చేకూర్చినట్లు అనిపించింది. ఎట్టి పరిస్థితిలోనూ గ్రీష్మ గురించి శశాంక్కి నిజం చెప్పకూడదు అని గట్టిగా అనుకుంది. గ్రీష్మను బాగా దగ్గరికి లాక్కొని గట్టిగా హత్తుకొని నిద్రలోకి జారిపోయింది శిశిర. తర్వాతి రోజు శిశిర ఎప్పటిలాగా నిద్రలేచింది. రాత్రి తను శాంతమ్మ గారితో అలా కోపంగా మాట్లాడకుండా ఉండాల్సిందేమో అని తన మనసులో ఎందుకో తనకి అనిపించింది. ఆవిడ తనపై కోపంగా ఉండి ఉంటారా అని అనుకుని బాధపడిపోయింది. తను నిస్సహాయ స్థితిలో ఉండగా ఒక నీడని ఇచ్చి హక్కును చేర్చుకున్న ఆవిడను, అలాంటి ఆవిడను అన్ని మాటలు అనటంతో ఆకాశంపైకి ఉమ్ము వేయటమే తన ప్రవర్తనకి సిగ్గుపడిపోయింది. లేచి స్నానం చేసి బయటికి వచ్చింది. శాంతమ్మ గారు పూజలో ఉన్నారు.
శిశిర వంటగదిలోకి వెళ్ళిపోయి వంట చేస్తూ టిఫిన్ కూడా చేసేసింది. శాంతమ్మ గారు పూజ గది నుండి బయటికి వచ్చేసరికి కాఫీ కలుపుకొని తీసుకుని వెళ్ళింది. ఆవిడ చైర్లో కూర్చోగానే కాఫీ ఇచ్చింది. ఆవిడ మౌనంగానే కాఫీ తీసుకుని తాగుతున్నారు. శిశిర ఆవిడ పక్కకి వెళ్ళి కూర్చుంది. ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకుని, ఆంటీ, నన్ను మన్నించండి, నేను రాత్రి మిమ్మల్ని చాలా మాటలు అనేశాను అని అంది. ఆవిడ తన చేతిని విడిపించుకొని, ఎంతైనా మనది రక్త సంబంధం కాదు కదా, అందుకే తేలిగ్గా ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని అనగలిగావు అని నిష్ఠూరంగా మాట్లాడింది. శిశిర కన్నీళ్లతో, రక్త సంబంధం లేకపోయినా అంతకంటే ఎక్కువ బంధమే ఉంది మన మధ్యన. మీ అభిమానాన్ని ఈ ప్రాణం పోయే వరకు గుర్తుంచుకుంటాను ఆంటీ అని ఆవిడని చుట్టేసి భుజంపై తలపెట్టుకుని కళ్ళు మూసుకుంది. ఆమె కంట్లో నుండి కన్నీళ్లు జారి శాంతమ్మ గారి భుజంపై పడింది. ఆవిడ కాటన్ జాకెట్లోకి ఇంకిపోయాయి ఆ కన్నీరు. శిశిర కంట్లో నీళ్లు తుడిచి, పిచ్చిపిల్ల, నువ్వు ఒక మాట అన్నా నేను పట్టించుకోను, ఎందుకంటే నీవు అమ్మని కదా నేను అని అంటారు. ఆవిడ మాటకి శిశిర ఎక్కిళ్ళు పెడుతూ ఏడ్చేసింది. కాఫీ కప్పు టేబుల్పై పెట్టేసి శిశిర చేతిని పట్టుకొని, నువ్వు కోపం చూపించినా బాధపడినా నేను ఒక్కటే చెప్తాను, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు శిశిర. గతాన్ని తవ్వుకుంటూ కూర్చుంటే, మనం అలాగే అక్కడే ఉండిపోతే భవిష్యత్తు అంధకారమైపోతుంది. గతాన్ని విడిచి భవిష్యత్తు వైపుకి అడుగులు వేస్తేనే జీవితం బాగుంటుంది. కాలం మంచి మందు, మనసుకు తగిలిన గాయాన్ని మరిపిస్తుంది. నేను చెప్పింది ఒక్కసారి ఆలోచించుకో, నిర్ణయం మాత్రం నువ్వే తీసుకో. వెళ్ళి పాపని లేపు, నేను మిగిలిన వంట సంగతి చూస్తాను అని వంటగదిలోకి వెళ్ళిపోతారు. కాసేపు అక్కడే కూర్చుని శిశిర తర్వాత లేచి పాపని లేపి రెడీ చేస్తుంది. ఆ తర్వాత తను కూడా రెడీ అయ్యి వచ్చేసింది. అప్పటికే గ్రీష్మ శాంతమ్మ గారితో కబుర్లు చెప్తూ ఆవిడ తినిపిస్తే తింటూ ఉంది. శిశిర తనకి బాక్స్ పెట్టుకుని డైనింగ్ దగ్గరికి వచ్చింది. గ్రీష్మ తినేయటంతో ఇద్దరూ టిఫిన్ చేసేశారు. టైం అవ్వటంతో గ్రీష్మను ఎక్కించుకుని శాంతమ్మ గారికి బాయ్ చెప్పి స్కూల్ వైపు తన స్కూటీని పోనిస్తోంది శిశిర. శాంతమ్మ గారు వాళ్ళని సాగనంపి లోపలికి వెళ్ళిపోతారు. కాస్త దూరంగా ఆపిన కారు నుండి శాంతమ్మ గారిని చూసి, ఈవిడ ఎవరు, శిశిరకి ఏమవుతుంది అని అనుకుంటూ శిశిర స్కూటీని ఫాలో చేస్తూ వెళ్ళాడు శశాంక్. శిశిరను చూడాలి అని పొద్దున్నే వచ్చేశాడు. అతను వాళ్ళ ఇంటి ముందే నుంచున్నాడు. తన ముందు వెళ్తున్న శిశిర వంక చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు అతను. శిశిర స్కూల్ దగ్గర స్కూటీ ఆపి పాపని కిందకి దింపింది. పాపకి ముద్దు పెట్టుకుని గేట్ వరకు తీసుకుని వెళ్ళి దించేసింది. నవ్వుతూ తల్లికి బాయ్ చెప్తున్న గ్రీష్మను చూసిన శశాంక్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అచ్చం శిశిరలాగే ఉంది పాప, చాలా ముద్దుగా ఉంది. పాప దగ్గరికి వెళ్ళి హత్తుకోవాలి అని ఎందుకో తనకు అనిపించింది. నిన్నటి వరకు పాప గురించి ఇలా అస్సలు అనిపించలేదు. ఇప్పుడు పాప ముఖం చూస్తుంటే మాత్రం ఏదో తెలియని ఫీలింగ్ అతన్ని కుదిపేస్తుంది. ఎందుకు? పాప అచ్చంగా శిశిరలాగా ఉండటం వలన ఏమో అని అనుకున్నాడు. శిశిర నవ్వుతూ బాయ్ చెప్పి స్కూటీ వైపు నడిచింది. స్కూటీ చేరే వరకు శిశిర చిరునవ్వుతోనే ఉంది. స్కూటీ దగ్గరికి వచ్చాక మాత్రం ఆమె ముఖం మళ్ళీ సీరియస్గా మారిపోయింది. శిశిర చిరునవ్వు చూసి శశాంక్ మనసు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఆమె పెదవులపై చిరునవ్వుకి కారణం ఆ చిన్న పాప ప్రాణం అని అతనికి అర్థమైపోయింది. కూతురు అంటే శిశిరకి ప్రాణం అని అతనికి తెలిసింది. పాపకి దగ్గరైతే శిశిర తనని క్షమిస్తుందేమో అని అతనికి అనిపించింది. శిశిర స్కూటీ స్టార్ట్ చేసుకుని కంపెనీ వైపు వెళ్తుంటే ఆమె వెనకే తను కారు పోనిచ్చాడు అతను. శిశిర తన స్కూటీ పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్లే వరకు దూరం నుండే శిశిరనే గమనించాడు. ఆమె లోపలికి వెళ్ళాక కారు పార్క్ చేసి లోపలికి తను కూడా వెళ్ళిపోయాడు. శిశిర కనపడుతుంది అని చూశాడు కానీ కనిపించలేదు. అతని కళ్ళు అటూ ఇటూ వెతికి నిరాశగా తన క్యాబిన్ వైపుకు వెళ్ళిపోయాడు. గణేష్ అక్కడికి వచ్చి కొన్ని ఫైల్స్కి సంతకం కావాలి సార్ అని అడిగాడు. వాటిని చూసి శశాంక్ సంతకం చేసేసి గణేష్ని పంపించేశాడు. గణేష్ వెళ్ళిపోయాక రాత్రి చూడని ఫైల్స్ ఒక్కొక్కటి చూస్తూ కూర్చున్నాడు. కాసేపటికి తలనొప్పిగా ఉండేసరికి గణేష్కి ఫోన్ చేసి కాఫీ కావాలి అని అడుగుతాడు. గణేష్ కూడా కాఫీ తీసుకొని వస్తాడు. కాఫీ తాగుతూ, నాకు ఒక అసిస్టెంట్ కావాలి, రిక్రూట్ చేయండి గణేష్ గారు అని అడిగాడు.
అలాగే సార్ అని చెప్పి లాస్ట్ ఇయర్ ఎవరు ఎక్కువ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారో అని అడిగారు. పల్లవి గారు చేశారు సార్ అని చెప్పాడు అతను. ఓకే, మన కంపెనీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయటం లేదు ఎందుకు తను అడగానే, ఒకప్పుడు కొన్నిటికి వెళ్ళాం సార్, కానీ సార్ ఇంట్రెస్ట్ చూపించక అటు వెళ్ళటం మానేశాం సార్ అన్నాడు. త్వరలో ఏదైనా కాంపిటీషన్స్ ఉన్నాయా అని అడిగాడు. ఉన్నాయి సార్, ఒక 4 monthsలో ఒకటి ఉంది, పూణేలో మనకి కూడా ఇన్విటేషన్ పంపారు అని చెప్పాడు. ఎంట్రీకి లాస్ట్ డేట్ ఎప్పుడు అని శశాంక్ గణేష్ని అడగగానే, ఇంకో 4 daysలో ఉంది సార్ అని చెప్పాడు తను. డిజైనర్స్ అందరికీ మీటింగ్ ఉందని చెప్పు, ఇంకో 1/2 hourలో మీటింగ్ రూమ్లో ఉండాలి అందరూ అన్నాడు. హాయ్ గైస్, ఈరోజు ఓ మనసా దారి చేరినయ్యవా మరోసారి ఎపిసోడ్ 15th చూసేశారు కదా. ఎలా ఉంది? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం చూస్తారా? మరి తిరిగి రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. మరొక చిన్న మాట, ఈరోజు శశాంక్ మ్యూజిక్ మీ అండ్ యూ స్టూడియో. శశాంక్లో స్పెల్లింగ్ తప్పు అస్సలు కొట్టకండి. SASAANG అని కొడితే నా ఛానల్ వస్తుంది, లేదంటే మీరు కొరియన్ ఛానల్లోకి వెళ్తారు. సో ఆ ఛానల్లో ఈరోజు పెనిమిటి అనే పాటని మరియు అలేఖ్య నేమ్ సాంగ్స్ని రెండింటిని అప్లోడ్ చేశాను. వీలైతే ఆ పాటని చూసేస్తారు కదా. మీ సపోర్టు ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాను. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తూ బాయ్.